జిఎస్టిఆర్ 3బి ఆటో పాపులేటెడ్ లయబిలిటీ లాకింగ్. మనం జూన్ 2025 రిటర్న్ పీరియడ్ దాకా మనం ఏం చేయొచ్చంటే అవుట్వర్డ్ లయబిలిటీ గురించి జిఎస్టిఆర్ 1 ద్వారా కానీ, ఇఫ్ స్టేట్మెంట్ ద్వారా కానీ మనం ఫైల్ చేస్తాం. ఈ అవుట్వర్డ్ లయబిలిటీ ఏదైతే ఉంటుందో అది జిఎస్టిఆర్ 3బిలో ఆటో పాపులేట్ అవుతుంది. కానీ మనకి జూన్ 2025 టాక్స్ పీరియడ్ దాకా ఏం చేయగలుగుతాము అంటే, మనం ఆ ఆటో పాపులేట్ అయినటువంటి వాల్యూస్‌ని మనం మోడిఫై చేయటానికి అవకాశం ఉంటుంది. మనం మోడిఫై చేసుకున్న తర్వాత, మనం జీఎస్టీఆర్ 3బి అనేది రిటర్న్ ఫైల్ చేస్తున్నాం. ఎప్పటిదాకా? జూన్ 2025 టాక్స్ పీరియడ్ దాకా. కానీ జూలై 2025 టాక్స్ పీరియడ్ నుంచి ఈ ప్రొసీజర్ మారబోతోంది. సపోజ్ మీకేవైనా జీఎస్టీఆర్ 1 ఇఫ్ స్టేట్మెంట్ మనం ఫైల్ చేసిన తర్వాత, ఒకవేళ కనుక అందులో ఏవన్నా తప్పులున్నాయి అని మనకి తెలిసిన మాటైతే, మనం అమెండ్‌మెంట్ జీఎస్టీఆర్ 1ఏ ద్వారా చేయాలి. ఈ జీఎస్టీఆర్ 1ఏ ద్వారా చేసిన తర్వాత, అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ కరెక్ట్ వాల్యూస్ వెళ్ళి జీఎస్టీఆర్ 3బిలో ఆటో పాపులేట్ అవుతాయి. ఇప్పుడు జూలై 2025 టాక్స్ పీరియడ్ నుంచి ఏం జరుగుతుందంటే, ఈ ఆటో పాపులేట్ అయినటువంటి వాల్యూస్‌ని మీరు అమెండ్ చేయలేరు. అమెండ్ చేయలేరు. సో, జీఎస్టీఆర్ 1ఏ ద్వారా మాత్రమే అమెండ్ చేయగలరు. అది కూడా 3బి ఫైల్ చేసే లోపల చేయాలి. సపోజ్ మీరు కనుక తప్పుని జీఎస్టీఆర్ 3బి ఫైల్ చేసిన తర్వాత కనుక మీరు ఐడెంటిఫై చేశారనుకోండి, అప్పుడు ఏం చేయాల్సొస్తుందంటే, ఈ ఆటో పాపులేటెడ్ ఫిగర్స్ ఏం మారో అది అప్‌లోడ్ చేసేయాల్సిందే. రేపు నెక్స్ట్ మంత్ ఫైల్ చేసేటువంటి జీఎస్టీఆర్ 1లో అమెండ్‌మెంట్స్ చేసుకొని, జీఎస్టీఆర్ 3బిలో అప్రోప్రియేట్‌గా ఆ అడ్జస్ట్‌మెంట్ జరిగిపోతుంది. అప్పుడు ఆ ఆటో పాపులేటెడ్ వాల్యూస్ వితౌట్ ఎనీ మోడిఫికేషన్ మళ్ళా అప్‌లోడ్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. బేసిక్‌గా జూలై 2025 టాక్స్ పీరియడ్ నుంచి మనకి ఈ ఆటో పాపులేటెడ్ అయినటువంటి వాల్యూస్, అవుట్‌వర్డ్ సప్లై లయబిలిటీస్ ఏవైతే ఉంటాయో, అవి మనం ఎడిట్ చేయటానికి అవకాశం లేదు. లాక్ అయిపోతుంది. మీరు 3బి ఫైల్ చేసే లోపలే కనుక మీరు ఏదన్నా ఎర్రర్స్‌ని ఐడెంటిఫై చేస్తే, జీఎస్టీఆర్ 1ఏ ద్వారా మోడిఫికేషన్ చేసుకొని, అప్పుడు 3బిలో వాల్యూస్ ఆటో పాపులేటెడ్ వాల్యూస్ కరెక్ట్ వాల్యూస్ వస్తాయి. అప్పుడు జీఎస్టీఆర్ 3బి అనేది ఫైల్ చేసుకోవాలి. ఇలాంటి పద్ధతి మూలాన వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి? హ్యూమన్ ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఫైల్ చేసేటువంటి ఫార్మ్స్ జీఎస్టీఆర్ 1, 3బి ఈ రెండిట్లో కూడా ఒకే రకమైనటువంటి డేటా ఉండటం మూలాన రేపొద్దున రికన్సిలియేషన్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఎస్ఎస్‌సీస్ ఏం చేయాలి? ఏం చేయాలంటే, ప్రస్తుతం వాళ్ళు జీఎస్టీఆర్ 1 ఫైల్ చేసేటువంటి విధానం ఏమిటో చూసుకోవాలి. తర్వాత వారి యొక్క ఎంప్లాయీస్‌కి కానీ, అకౌంటెంట్స్‌కి కానీ ఎవరైతే ఈ ఫైలింగ్ ప్రాసెస్ చూస్తారో, వాళ్ళకి జీఎస్టీఆర్ 1ఏ గురించి అవగాహన కల్పించి, ఈ జీఎస్టీఆర్ 3బి ఫైల్ చేసే లోపలే ఆ జీఎస్టీఆర్ 1 వాల్యూస్‌ని ఒకసారి చెక్ చేసుకొని, ఎర్రర్స్ ఏమన్నా ఐడెంటిఫై చేసుకున్న పక్షంలో అయితే జీఎస్టీఆర్ 1ఏ ఫైల్ చేసి, సబ్సిక్వెంట్‌గా ఆటో పాపులేటెడ్ వాల్యూస్ కరెక్ట్‌గా జీఎస్టీఆర్ 3బిలోకి వచ్చిన తర్వాత రిటర్న్ ఫైల్ చేసేటువంటి విధానాన్ని అవలంబించాలి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.